హాయ్ అండి. అందరికీ నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకి ఒక మంచి శుభార్తను అందించినాయి. అదేంటిది అంటే పీఎం కిసాన్ నిధి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి, అదేవిధంగా పీఎం కిసాన్ నిధి పథకం కింద రైతన్నలకి 6,000, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే 14,000 ఈ రోజున అయితే రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నారు. అంటే 2026-27 సంవత్సరానికి సంబంధించి మొదటి విడతని ఈ రోజున తెలంగాణలోని హుగ్లీలోని తారకేశ్వరంలో ప్రధానమంత్రి మోదీ గారు, అదేవిధంగా పల్నాడు జిల్లా లింగంగొండ్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రైతన్నలకి అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 5,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటా కింద 2,000 అయితే జమ చేయనున్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం 9.44 కోట్ల మంది రైతన్నల ఖాతాలో 18,800 కోట్లను అయితే ఈ రోజు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 46 లక్షల మంది రైతన్నల ఖాతాలో 2,325 కోట్లను అయితే జమ చేయనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందించే కేంద్ర ప్రభుత్వ వాటా కింద 720 కోట్లను అయితే రైతన్నల ఖాతాలో మొత్తంగా 3,125 కోట్లను అయితే ఆంధ్రప్రదేశ్ రైతన్నల ఖాతాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతన్నల ఖాతాలు అయితే జమ చేయనున్నారు. ఇది మొత్తంగా పిఎం కిసాన్ నిధి, అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 7,000 అయితే జమ చేయనున్నారు. అదేవిధంగా తర్వాత విడత 7,000, ఆ తర్వాత 5,000 అయితే 6,000 అయితే రానున్నాయి. మొత్తంగా కలిపి సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద 20,000 అయితే అందిస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా ఇంతకు ముందున్న సంవత్సరంలో 20,000 అయితే జమ చేయన 3 విడతలుగా అయితే జమ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 26-27 సంవత్సరానికి సంబంధించి మొదటి విడతనైతే ఈ రోజు జమ చేయనున్నారు. కాబట్టి రైతన్నల ఖాతాలో 7,000 అయితే జమ చేస్తున్నారు. కొంతమందికి వచ్చేసరికి పిఎం కిసాన్ కి సంబంధించి కొంతమంది రైతన్నల ఖాతాలో ఈకేవైసీ చేయని వారికి అయితే 2,000 అయితే పడటం లేదు. వారికి మాత్రమే 5,000 మాత్రమే పడతాయి. కాబట్టి అదేవిధంగా 2019 తర్వాత ఎవరైతే భూమి అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి కూడా అయితే ఈ 2,000 అనేది మోదీ గారు అందించే పెట్టుబడి సాయం 2,000 అయితే పడవు. కాబట్టి కొంతమందికి మాత్రమే 5,000 మాత్రమే పడతాయి. కాబట్టి ఎవరికైతే ఇన్ఎలిజిబుల్ ఉన్నారో వారి యొక్క రీజన్ అనేది తెలుసుకొని ఆ రీజన్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ పెట్టుబడి సాయాన్ని పొందాలి అంటే మెయిన్ గా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఆధార్ సీడింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక ఎన్పిసిఐ అనేది యాక్టివ్ లో ఉంచుకోవాలి. ఇకపోతే మీ యొక్క భూమి రికార్డులు అనేది గవర్నమెంట్ వెబ్ ల్యాండ్ లో యాక్టివ్ లో ఉంచుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు అనేది అప్డేట్ అనేది చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఎవరికైతే యాక్టివ్ లో ఉంటాయో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అందించే 2,000, రాష్ట్ర ప్రభుత్వం అందించే 5,000, 7,000 అనేది జమ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో వారి యొక్క స్టేటస్ అనేది మన డిస్క్రిప్షన్ లోనే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క డిస్క్రిప్షన్ లింక్ ద్వారా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అన్ని యాక్టివ్ లో ఉంటే మీకు అనేది డబ్బులు అనేది కన్ఫామ్ గా అయితే 7,000 అనేది జమ అవ్వడం జరుగుతుంది. లేదు ఎవరికైతే ఇన్ఎలిజిబుల్ ఉన్నారో వారి యొక్క రీజన్ అనేది తెలుసుకొని ఆ యొక్క రీజన్ కి తగ్గట్టుగా ఆ యొక్క సమస్య అనేది సాల్వ్ చేసుకొని తర్వాత అయినా అమౌంట్ గవర్నమెంట్ అందించే అమౌంట్ అనేది పొందుతారనేసి అయితే ఆశిస్తున్నాము. కాబట్టి ఎవరికైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పెట్టుబడి సాయాన్ని పొంది ఆర్థికంగా కొంత లబ్ధి పొందుతారనేసి అయితే భావిస్తున్నాం. ఇకపోతే మరొక అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీఏఐఎంఎస్ ద్వారా ఎక్కువ ఎరువులు కావాల్సిన వారికి కొంత సర్వే అనేది జరుగుతుంది. అంటే వారి యొక్క ఆధార్ కార్డు ద్వారానే ఎరువులు అనేది సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో మీ యొక్క రైతు యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే వారి అనేది వారి యొక్క యాప్లు అనేది మీ రైతు యొక్క ఆధార్ కార్డు అనేది ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే ఎరువులు అనేది సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎరువులు అంటే రైతన్నలు మొత్తం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసి మీ యొక్క పొలాన్ని ఆన్లైన్ అనేది చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది ముందుగానే చేసుకుంటారనేసి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా
ఎవరైతే ఎరువులు కావాలనుకున్నారో వారికి వచ్చేసరికి యూరియా వచ్చి ఎకరానికి 2 బస్తాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. డీఏపీ కూడా 2 బస్తాలే ఇవ్వడం జరుగుతుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఎరువులు కావాలో వారు ముందుగానే మీ యొక్క రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారనేసి అయితే భావిస్తున్నాం. ఎందుకంటే ఎరువులు ఇచ్చే సమయంలో ఇప్పుడు ఎవరైతే ఎంటర్ చేసుకున్నారో వారికి మాత్రమే ఎరువులు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే ముందుగానే రైతు యొక్క పొలం అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇప్పుడు మీ యొక్క రైతు యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఇప్పుడు ఎంటర్ చేసుకొని ఎరువులు వచ్చిన టైంలో ఇవ్వడానికి మార్గం అయితే సుగమం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీ యొక్క రైతు ఆధార్ కార్డు తీసుకొని రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్తే రైతు సేవా కేంద్రంలో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్ వారు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా అయితే నమోదు చేయడం జరుగుతుంది. అది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పెట్టుబడి సాయాన్ని లబ్ధి పొందుతారనేసి అయితే భావిస్తున్నాం.